ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. లండన్లో బ్రిటిష్ భారత తెలుగు సంస్కృతి సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు వెంకయ్యనాయుడు. పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత హేయమైన చర్య అన్నారు. మతం పేరు అడిగి మరీ 26 మంది టూరిస్టులను కాల్చి చంపడం అత్యంత దారుణమన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తిరంగా యాత్రలను నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకిస్తున్నారన్నారు. భారత సైన్యం వెంట మేము అని దేశ ప్రజలు చాటి చెప్పారన్నారు. ఉగ్రవాదం ప్రపంచ సమస్య అన్నారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుది ముట్టించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్యనాయుడు. ఇవాళ ఈ ఉగ్రవాదం అవుతుందో ఇది ప్రపంచానికి మానవాళికి పెద్ద శత్రువు. టెర్రరిజం ఇస్ ఎనిమీ ఆఫ్ మ్యాన్ కైండ్. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్. దట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుదముట్టించాల్సిందే. ఎందుకంటే ప్రపంచం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే శాంతి కాముకంగా ఉండాలా. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. If you have tension, you cannot pay attention and you will be doing only pretension, and you cannot have that retention and have that passion for the nation. Keep that in mind. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రపంచం మానవాళికి ఉగ్రవాదం అనే శత్రువు. అది ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక భాషకో కేవలం ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సి ఉంది. ఆ ఉగ్రవాద మూలాలను మరి తీసి పారగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచం వేగంగా ముందుకు వెళ్ళగలదు.